విషయాన్ని కూడా తెలుసుకోకుండా కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టేది ఆయన ఏదేదో మాట్లాడతాను. మిమ్మల్ని సప్త సముద్రాల నుంచి తీసుకొస్తాను, రఫ చేసేస్తాను మిమ్మల్ని. ఏంది నువ్వు చేసేది అంటే ఆ మాట అనలేదుగా, జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు కదా రపరప చేస్తానని. ఏదో కొంతమంది అత్యుచ్చోపరులు కార్యకర్తలు అన్నారు, దానికి అధినేతకి లింక్ కట్టడం కరెక్ట్ కాదేమో. మరి అధినేత ఏం చెప్పాలంటే, నాయన మనం రఫ చేయకూడదురా, ప్రజలకి ఏం చెప్తాం అది చేయాలరా అంటే దట్ గోస్ గుడ్ మెసేజ్. మన ప్రెస్ మీట్ పెట్టి చెప్తుంది రఫ ఓకే మంచిదే కదా. రఫ అంటే ఏం మాట్లాడండి, నీ సొంత పులివెందల ఇలాకాల నీకు వచ్చిన ఓట్లు మన జెడ్పీటీసీకి 651 ఓటు వచ్చింది. అదే అంటే ఆ ఎన్నిక పర్ఫెక్ట్ గానే జరిగింది అనేది వాళ్ళు ఒప్పుకోవట్లేదు మరి ఇప్పటికీ. ఈవీఎంలతోనే ఇప్పుడు మొన్న జరిగినటువంటి 2024 శాసనసభ ఎన్నికల పైన వాళ్ళకి నమ్మకం లేదు సార్. ఈవీఎంల చోరీ జరిగింది అంటున్నారు. మరే అంటే ఎట్లా ఏంది నాకు అర్థం కాదు. అంటే 2000 శాసనసభ ఎన్నికల్లోనే ఈవీఎం లేదు, తారుమారు జరిగిపోయింది అంటున్నాడు ఆయన. మరి ఏం చెప్పాలో చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన గెలుస్తూనేమో ఈవీఎంలు సూపర్ గా పనిచేస్తా ఉన్నాయి అంటాడు, 150 వచ్చినప్పుడేమో ఈవీఎంలు సూపరు డోపర్ అన్నాడు. ఈయన ఓడిపోతేనే ఈవీఎంలు తూచి నేను ఒప్పుకొని తప్పుడు ఈవీఎంలు అంటాడు. ఎట్లా చేయాలి చెప్పండి. గెలుపునైనా ఓటమినైనా సమానంగా స్వీకరించేవాడే క్యాలిబర్, కెపాసిటీ, ఇందాక మీరేది చెప్పారు కరేజ్ మీరు చెప్పండి నాయకుడు. గెలుపునైనా ఓటమినైనా మా నాయకుడు సమానంగా స్వీకరించాడు. 23 సీట్లున్నా వచ్చి అసెంబ్లీలో నిలబడ్డాడు. మీరు చేసిన అవమానాలు ఎదుర్కొన్నాడు, మీరు చేసిన అవాంతరాలను అడ్డుకున్నాడు, మీరు జైల్లో పెట్టా ధైర్యంగా దమ్ముగా ఉండి వచ్చాడు. అంటే మీకు అప్పుడు ప్రతిపక్ష హోదా ఉంది, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు చంద్రబాబు గారు, ఇప్పుడు లేదు జగన్ గారికి. అది ప్రాబ్లం. మీకు సింపుల్ గా మీ అడిగిన క్వశ్చన్ కి ఒకటి చెప్పేస్తా. మీరేం అడిగారు? క్రెడిబిలిటీ, కెపాసిటీ, ఇంకోటి క్యాపబిలిటీ. మా నాయకుడు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఒక ఛాలెంజ్ విసిరాడు. మళ్ళీ ఈ శాసనసభలో అడుగు పెట్టడము అంటూ జరిగితే ముఖ్యమంత్రిగానే పెడతానని చెప్పి సవాల్ విసిరాడు, నిరూపించుకున్నాడు, అసెంబ్లీలో కాలు పెట్టాడు ముఖ్యమంత్రి హోదాలో. దాన్ని కెపాసిటీ అంటారు, దాన్ని క్రెడిబిలిటీ అంటారు, దాన్ని క్యాలిబర్ అంటారు, దాన్ని కరేజ్ అంటారు. అంతేగాని ఊరికే కూర్చొనేసి ఈ సినిమా డైలాగులు కొడితే ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు. చెప్పుకో, భోగాపురం నీ అకౌంట్లు వేసుకో, తిరుమల కొండగూడ నువ్వే కట్టినట్టు నీ అకౌంట్లు వేసేసుకో. ప్రజలు ఉన్నారు అంతిమ న్యాయాన్ని చూస్తున్నారు వాళ్ళు. ఓకే సో మళ్ళీ మాట్లాడుతురు శ్రీరామ్.